హాయ్ అండి అందరికీ. వరలక్ష్మి వ్రతం పండగ అయిపోయినాక రోజు శనివారం కదా, ఆ రోజు వీడియో. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం అంటే ఉదయాన్నే లేచి అన్ని తీసేసి టెంకాయ అయితే కొడదాం, కలిసి టెంకాయ అనుకుంటా అయితేను. కానీ తాస్కారం నిదానంగా అయితే చేస్తూ ఉంటా. ఎందుకంటే అమ్మవారిని తీయబుద్ధి అనిపించదు, చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు, చాలా అందంగా అయితే ఉంటారు కదా. మా దిష్టే తగులుతుంది అమ్మన్నంతగా ఉంటుంది అమ్మవారు, తీయబుద్ధి పుట్టదు. అందుకే నాకు లేట్ అయితే శనివారం రోజు, ప్రతి సంవత్సరం అంతే. మళ్ళీ ఎలాగైనా తీసేయాల్సిందే కదా, అందుకనేసి అన్నీ శుభ్రం తీసేసి కాల్చిన చెంబు దీపాలు అన్నీ కడిగేసుకొని ఈ విధంగా అయితే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను. ఇక్కడైతేను పన్నీర్ రోజు అయితే చాలా బాగుంటాయి, బాగా వాసనగానే వస్తాయి. పన్నీర్ రోజుతో పెట్టి దేవుని పూలతో దీపారం అయితే చేసుకున్నాను. పూజ చేసుకొని టెంకాయ అయితే కొట్టుకొని ఇక్కడైతే ధూపం వండిది, దీంట్లో సాంబ్రాణిగానే ఉంటుంది. ఇల్లంతా బాగా స్మెల్ వచ్చి ధూపం వేసినట్టు సాంబ్రాణి వేసినట్టుగా అయితే మొత్తం చాలా బాగుంటుంది. దేవునికి ఆ విధంగా వేసి చాలా బాగుంటుంది. ఇది వచ్చి ప్యాకెట్ 65 ఎంతనో అమ్మ అయితే కొనిచ్చి పంపించింది నాకు. అక్కడ కడపలో అయితే అమ్ముతారు అనేసి చాలా బాగా అయితే అనిపిస్తుంది. శనివారం ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇది దీపము ఆరిపోయినాక కానీ చూడండి, అది ఆరిపోయినాక కానీ చూడండి ఒకసారి. ధూప్ స్టిక్ ఇల్లంతా పొగ వస్తుంది ఈ విధంగా అయితేను. రేపు వచ్చేసి వినాయకమయ పండుగ కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వినాయకమయ పండుగ అంటే చాలా ఇష్టము. పిల్లలకైతే స్కూల్ కానీ మేము వెళ్ళనమ్మా అని అయితే అంటారు, అంత బాగా జరుపుకుంటాం వినాయకమయ పండుగ అంటేను. ఈ వారంలో ఈ 3 రోజులు వినాయకమయ పండుగ అయితే కొన్ని చోట్ల 3 రోజులు 5 రోజులు అయితే పెడతారు, చాలా సంబరంగా అయితే జరుపుకుంటారు. మాకైతే మా వీధిలోనే పెడతారు. రేపు వీడియో తీసినప్పుడు తప్పకుండా అయితే చూపిస్తాను. లైటింగ్లు అన్నీ అయితే వేసినారు. వినాయకమయ పండుగ చాలా బాగా జరుపుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్.